సర్కిల్లో ఆ సర్కిల్ మీ ఇంట్లో అవ్వచ్చు, ఆఫీస్లో అవ్వచ్చు, ఎక్కడైనా కావచ్చు, వేరెవర్ ది సర్కిల్ ఇట్ ఈస్. కంప్లైంట్ చేసేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎందుకంటే దీన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకుని చూసుకోండి. కంప్లైంట్ చేసేవాళ్ళు ఎవరు ఉంటే మీ సర్కిల్లో మీకు అన్ని సమస్యలు ఉంటాయి. ఎందుకంటే దే ఆర్ ఆల్వేస్ ఏ నోస్ ఫర్ కంప్లైంట్. అంటే ఏ విషయం మీదైనా వాళ్ళు కంప్లైంట్ చేయగలుగుతారు. దే నెవర్ కమ్ డౌన్ ఆర్ కాంప్రమైజ్ టు ది ఇష్యూస్. అంటే వాళ్ళు ఏదో క్వాలిటీ లేదు కానీ కాంప్రమైజ్ కావట్లేదు, ఇంకోటి అట్లా కాదు. అంటే ది నేచర్ ఇట్ సెల్ఫ్ ఈస్ కంప్లైనింగ్. సో వాళ్ళతో ప్రాబ్లం ఏంటంటే మీరు చాలా అద్భుతంగా ఏదైనా పని చేసినా వాళ్ళకి దాంట్లో లోపం కనబడుతుంది. అండ్ వీళ్ళందరినీ ఇంకొక కేటగిరీలో తీసుకుంటే వాళ్ళకి వాళ్ళు చేసుకున్నట్టు పని చేస్తే మాత్రమే సంతృప్తికరంగా ఉంటుంది, వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. ఈ మాట కూడా గుర్తుపెట్టుకోండి. రైట్ ఆర్ రాంగ్ అన్నదంతా సంబంధం లేదు. ఆ పని వాళ్ళే చేసుకోవాలి, అలాగే చెయ్యాలి. అలా చేస్తే మాత్రమే వాళ్ళకి అది నచ్చుతుంది. ఇంకెలా చేసినా వాళ్ళకి నచ్చదు. ఇప్పుడు ఒక వంట ఉంటుంది అనుకోండి, ఆ వంట చేసే మనిషి కనుక ఒక అద్భుతమైన చెఫ్ ఎక్కడి నుంచో వచ్చాడు, వాళ్ళు చేస్తారు అంటే కూడా వాళ్ళు చేసినా కూడా దానికి అంతా బాగానే ఉంది, కానీ ఇంకాస్త ఉప్పు ఉంటే బాగుంటుంది, లేదా ఇంకాస్త ఇదంటే బాగుంటుంది, ఇంకాస్త మరి వాట్ ఎవర్ ఇట్ ఈస్. దిస్ ఈజ్ ది నేచర్ ఆఫ్ మెనీ. అంటే ఇది ఎలా ఉంటుందంటే చాలా సందర్భాల్లో వీళ్ళు ఎక్స్ప్రెస్ కాదు. ఎప్పుడు ఎక్స్ప్రెస్ అవుతారంటే వెన్ యూ ఆర్ కన్క్లూడింగ్ ఎవ్రీథింగ్, ఇట్స్ ఓకే, నవ్ వీ కెన్ గో అహెడ్ అన్న టైంలో వీళ్ళు మొదలెడతారు. మొదలెట్టిన తర్వాత యూ నైదర్ గో అహెడ్ నార్ గో బ్యాక్ అనే పరిస్థితి వస్తుంది. అందుకని కంప్లైంట్ చేసేవాళ్ళు చాలా ఎక్కువ మంది కనుక మీ సర్కిల్లో ఉంటే, మీరు ఏదన్నా పని చేస్తుంటే అది పని చేయదలబెడితే, రెండిట్లో ఏదైనా సరే, మీరు ఆల్రెడీ పని చేస్తున్నా పని చేయదలబెట్టినా అర్జెంటుగా ఆ సర్కిల్ నుంచి బయటికి రండి. మిమ్మల్ని అంటే ఇదేదో మిమ్మల్ని క్వశ్చన్ చేసే సర్కిల్ నుంచి బయటకు రమ్మని కాదు, మిమ్మల్ని లాజికల్గా క్వశ్చన్ చేసేవాడు కావాలి, మీరు చేసే పని సద్విమర్శ చేసేవాడు కావాలి, దాంట్లో లోపాలుంటే చెప్పేవాడు కావాలి. ఇవన్నీ కావాలి ఎట్ ది సేమ్ టైం. దీస్ ఆర్ సమ్ lunatic personalities who make it a hell out of everything. ఎందుకంటే వాళ్ళ నేచరే కంప్లైంట్ చేయడం కనుక మీరు చాలా బాగా పనిచేసిన పని బాగా రాలేదని అనుకోండి, యూ గెట్ ఇరిటేటెడ్ అండ్ దే విల్ సీ ఎ ల్యాబ్స్ ఇన్ ఎవ్రీ వర్క్. నేను మొన్న ట్రంప్ గురించి మాట్లాడాను కదా, ట్రంప్ నెవర్ గివ్ అప్ అని చెప్పాడు ఆ పుస్తకం.